లిమిటెడ్ ఖాళీ స్థలాలు స్థిరాస్తి తనఖాపై సులభ వాయిదా పద్ధతిలో రుణ సౌకర్యం, బంగారు ఆభరణాల తనఖా మరియు బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు అత్యధికంగా రుణ మరియు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం, సులభ వాయిదాల్లో తిరిగి కట్టే సౌకర్యం. వి కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, కొత్తపేట, తెనాలి. సికింద్రాబాద్ నుండి రేపల వెళ్లే ఎక్స్ప్రెస్ ట్రైన్కు విద్యుత్ వైర్లు షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు ఏర్పడి ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. రాత్రి 7:30 సమయంలో గుంటూరు దాటిన తర్వాత హైవే బ్రిడ్జి దాటుతుండగా ఈ మంటలు వచ్చాయి. అంతేకాదు పెద్ద పెద్ద సౌండ్స్ కూడా రావడంతో ఎవరో చైన్ లాగారని బండి ఆగిపోయింది. మంటలను చూసి కొందరు ప్రయాణికులు బోగీల నుండి దూకేశారు. రైల్లో ఉన్నటువంటి ప్రయాణికులు భయభ్రాంతులతో కొద్దిసేపు ఉక్కిరిబిక్కిరయ్యారని ట్రైన్లోని ప్రయాణికులు చెప్పారు. సుమారు గంటన్నర సేపు ట్రైన్ ఆగిపోయింది. ఈ విషయం తెలుసుకున్న రైల్వే అధికారులు ఆ ప్రాంతానికి వచ్చి మరమ్మతులు చేయడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ట్రైన్లో ఉన్న తెనాలికి చెందిన వాసు అనే ప్రయాణికుడు తెనాలి న్యూస్కి ఫోన్ చేసి వివరాలు చెప్పడంతో విషయాన్ని గుంటూరు రైల్వే అధికారులకు తెలియజేయడం జరిగింది. ఏదేమైనా ఈరోజు లేచిన వేళ మంచిదైందని, పెద్ద ప్రమాదమే తప్పింది అనుకుంటూ ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో ప్రయాణికులు సంతోషంతో వెళ్ళిపోయారు. సికింద్రాబాద్లో 12:40కి బయలుదేరాల్సిన ట్రైన్ 1:40కి బయలుదేరింది. బాగానే వస్తున్న టైంలో గుంటూరు 7 గంటలకల్లా బయలుదేరి వస్తున్నాయి. గుంటూరు బైపాస్ అవుట్స్కట్స్ రాగానే మంచి షార్ట్ లాగా వచ్చేసి మా పక్కనే పెద్ద నిప్పురవలు పడ్డాయండి. ఓజీ పైన మంచి సౌండ్ అయ్యి పక్కన పడిపోయింది. కొద్ది దూరం ముందుకు వచ్చేసి ట్రైన్ ఆగిపోయింది. ఇంకా అప్పటి నుంచి ఇప్పుడు ఆగిపోయి 1:15 అయింది. ఇంతవరకు ఎటువంటి సమాచారం రాలేదు. బండి కదిలింది లేదో కూడా తెలియట్లేదు. బండిలో చాలామంది వృద్ధులు, పేషెంట్లు కూడా ఉన్నారు. దానివల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అధికారులు వెంటనే ఏదో ఒకటి పరిష్కారం చేసి తగిన ప్రయత్నాలన్నా చేసి ప్రయాణికులకి ఇబ్బంది కలగకుండా పంపిస్తారని ఆశిస్తున్నాను. 12:40కి స్టార్ట్ అవ్వాల్సిన బండి 1:40కి స్టార్ట్ అయింది. 7ంటికి గుంటూరు కల్లా వచ్చింది. గుంటూరు నుండి బయలుదేరి ఒక 5 కిలోమీటర్లు దాటంగానే బైపాస్ పైన స్పార్క్ లాగా వచ్చి నిప్పులు వచ్చినాయి. కింద ఏదో పడినట్టు అనిపించింది. బండి ఆగిపోయింది. గంట అవుతుంది, ఇంకా బండి కదలలేదు. గార్డ్స్ వచ్చి చెక్ చేస్తున్నారు. ఏం చేస్తున్నారో తెలియట్లేదు. చాలామంది పిల్లలు ఉన్నారు, ప్రయాణికులు ఉన్నారు. అందరు ఇబ్బంది పడుతున్నారు. వాటర్ లేవు, ఏమి లేవు. ఇంకా ఎప్పుడు స్టార్ట్ అయితే కూడా తెలియదు. కొంతమంది దిగేసి వెళ్ళిపోతున్నారు. పక్కన హైవే ఉంటే నడుచుకుంటా. సో ఇంకా ఏమీ చెప్పట్లేదు గార్డ్స్ కానీ, ఇక్కడ ఇండియన్ లోకల్ కానీ గార్డ్స్ కానీ ఎవరేం చెప్పట్లేదు. ఇంకా వెయిట్ చేస్తున్నారు. వెళ్తాను లేదు, ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నాం వాటర్ లేక. అలాగే ఇక్కడ కొంచెం హైవే ఉండటం వల్ల జనాలు కూడా అక్కడ నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఫెసిలిటీ లేదు కాబట్టి చాలా మంది ఆగిపోయారు. ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అర్థం కావట్లేదు. చిన్నపిల్లలు బాగా ఇబ్బంది పడ్డారు. ఇంకా ఎటువంటి సమాచారం రాలేదు. మాకు ఇంతవరకు ఏ సమాచారం రాలేదు.